వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మాల గురించి వర్ణించి చెబుతూ గృహస్థాశ్రమ ధర్మాల గురించి విశేషించి వివరిస్తున్నారు. ధర్మరాజు అడిగాడు, గృహస్థులైనటువంటి వారికి కూడా మోక్షోపాయం ఉన్నదా, భగవద్ అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అని అడిగితే ఆ విశేషాలు చెబుతూ గృహస్థుడు తన కార్యములను గృహోచితమైన కార్యాలని ఆచరిస్తూనే భగవంతుణ్ణి సేవించాలి అని వర్ణిస్తున్నారు. సమస్తమైన ఈ సృష్టి అంతా కూడా భగవన్మయమై ఉన్నది. ఈ అండకోశం బ్రహ్మాండమంతా ఒక పెద్ద వృక్షం అనుకుంటే ఆ వృక్షానికి మూలం ఎవరు అంటే ఇదిగో ధర్మరాజా, ఈ శ్రీకృష్ణ పరమాత్మయే. అందువల్ల ఇతన్ని గనక మనం పూజించినట్లయితే సమస్తమైన జీవరాశులు తృప్తి పొందుతాయి అని సారాంశాన్ని చెప్పి, అందరి దేహాల్లోనూ పరమాత్ముడే ఉంటాడు, కాకపోతే ఆయా దేహములు ధరించిన జీవుల యొక్క జ్ఞానాన్ని అనుసరించి, అంటే భగవత్తత్వం ఎవరైతే బాగా తొందరగా అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంటుందో ఆత్మ చైతన్య జ్ఞానం, దాన్ని బట్టి కొంత హెచ్చుతగ్గులుంటాయి. పశువులకు జ్ఞానం ఉండదు, మానవులకైతే జ్ఞాననిష్ట బాగా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అనేది ఉత్తమమైనది, అంత తొందరగా లభించేది కాదు. అది వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్రేతాయుగాదుల నుండి ఋషులు ఈ అర్చావతార రూపాన్ని ఆరాధించే విధానాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి, తతోర్చాయాం హరింకేచిత్ సంశ్రద్ధాయ సపర్యయా ఉపాసతే ఉపాస్తాపి నార్ధదా పురుషద్విషాం. కొంతమంది అర్చావతారమూర్తిగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, దగ్గరే ఉంటారు, శ్రద్ధగా పూజిస్తారు. కానీ అంతటి మాత్రంతోనే పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభించదు. ఓ ధర్మరాజా, ఎంత బాగా భగవద్ ఉపాసన చేసినప్పటికీ, అర్చన చేసినప్పటికీ నా అర్ధదా పురుషద్విషాం, మానవులను ద్వేషిస్తూ తోటివారిని చిన్నచూపు చూస్తూ అవమానించేటువంటి వాళ్ళు ఎంత భగవంతుని పూజ చేసినా అది నిష్ఫలమే, ప్రయోజనం ఉండదు, పరమాత్మ అనుగ్రహం అనేది లభించదని చెబుతున్నారు. అంటే నారద మహర్షి చెబుతున్న విషయంలో సారాంశం ఏమిటి అంటే, సమస్తమైనటువంటి మానవులను అలాగే జీవులను పరమాత్మ స్వరూపంగా చూచేటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలి. పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనం. సమస్తమైన జీవులలో పరమాత్ముడున్నాడు, కానీ జ్ఞానాన్ని అనుసరించి కొంచెం వారిలో ఆ జీవులలో హెచ్చుతగ్గులుంటాయి అని చెబుతూ, అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ గొప్పదని చెప్పి మానవులలో కూడా బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు, బ్రహ్మతత్వజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఉత్కృష్టులు. ఎందువల్లనంటే సుపాత్రం, దానాదులు స్వీకరించటానికి వారు చాలా యోగ్యమైన వారు. ఎందువల్ల యోగ్యులని చెబుతున్నారో ఆ కారణాన్ని మనం పరిశీలించాలి. తపసా, వారు ఎప్పుడూ కూడా తపస్సు చేసే లక్షణం, ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉంటారు, అత్యాశ ఉండదు. విద్యయా, దైవ సంబంధమైనటువంటి విద్యను అభ్యసిస్తూ ఉంటారు, వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. అది వేదం అంటే ఏమిటి? సాక్షాత్తు భగవత్ స్వరూపమే కదా. ఆ అపౌరుషయమైన వేదరాశిని వారు అధ్యయనం చేస్తారు కాబట్టి వాళ్ళు దానాదులు స్వీకరించడానికి ఉత్తములు. అలాగే తుష్ట్యా, దొరికిన దానితో తృప్తి పడతారు. వేదం హరేస్తనుం ధత్తే, శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి వేదాన్ని
వాళ్ళు నిరంతరము అధ్యయనం చేస్తూ ఉంటారు, అధ్యాపనం చేస్తూ ఉంటారు. వేదం అంటే శ్రీమన్నారాయణమూర్తి యొక్క దేహస్వరూపమై ప్రకాశిస్తోంది. అటువంటి వేదరాశిని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు పరమాత్మకి ఇష్టులు, వారు ఉత్తమోత్తములు. కాబట్టి దాన ధర్మాదులు చెయ్యాలంటే వారికి ఇచ్చినట్లయితే భగవంతుడికి ఇచ్చినట్లే. నన్వస్య బ్రాహ్మణా రాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజసా త్రిలోకీం దైవతం మహత్. బ్రాహ్మణోత్తములంటే ఓ ధర్మరాజా, సమస్తమైన జగత్తునకు ఆధారభూతుడైన ఈ శ్రీకృష్ణ స్వామికి కూడా ఆ విప్రులంటే చాలా ఇష్టం, ఆసక్తి. ఎందువల్లంటే వారు ఉన్నదాంతో తృప్తి పడతారు, శ్రద్ధగా తనను ఆరాధిస్తారని వారి మీద అపరిమితమైనటువంటి ఆదరం ఉన్నది. వారి పాద రజస్సుని శిరస్సున ధరించటం కూడా చాలా ఉత్తమము. త్రిలోకీం దైవతం మహత్. ఈ ముల్లోకాల్లోకి అందరినీ పునీతుల్ని చేసేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆ వేదాధ్యయన సంపన్నులై ఉన్నదానితో తృప్తిపడి నిరంతరము భగవత్తత్వాన్వేషణ చేసినటువంటి విప్రులకు ఉన్నది. అందువల్లనే వారు పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులు అని నారద మహర్షి వర్ణించి చెప్పారు. కర్మనిష్టా ద్విజా కేచిత్ తపోనిష్టా నృపాపరే స్వాధ్యాయేన్యే ప్రవచనే ఏ కేచిత్ జ్ఞానయోగయో. ఈ బ్రాహ్మణోత్తముల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీరందరూ కూడా ముముక్షువులై ఉండే ప్రయత్నాన్ని చేస్తారంటే భగవత్ ప్రాప్తి ఏ విధంగా వస్తుందని ప్రయత్నాలు చేస్తారు. వాటిల్లోనే కొంతమంది కర్మనిష్ఠాః ద్విజాః, కర్మలను ఆచరిస్తూ ఉంటారు. కేచిత్ తపోనిష్ఠాః, కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు. స్వాధ్యాయే అన్యే ప్రవచనే, కొంతమంది నిరంతరము వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది భగవత్ సంబంధమైన విషయాల్ని ప్రవచనం చేస్తూ ఉంటారు. ఇంకా ఏకే చిత్ జ్ఞానయోగయో, మరికొంతమంది భక్తి మార్గంతో యోగనిష్టతో పరమాత్మను పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలుగా ఆ బ్రాహ్మణోత్తములు ఉంటారు. జ్ఞాననిష్టాయ దేయాని కవ్యాన్యానంత్యమిచ్చత దైవే చ తదభావే స్యాత్ ఇతరేభ్యో యథార్హత. పైన వర్ణించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, కర్మనిష్ఠులు, తపోనిష్ఠులు, స్వాధ్యాయనిష్ఠులు, ప్రవచననిష్ఠులు, జ్ఞాననిష్ఠులు. వీళ్ళందరిలోకెల్లా జ్ఞాననిష్ఠులైన వాళ్ళు దొరికితే ఇంకా మనకు అదృష్టానికి అవధి లేదు. అలాంటి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే దాని ఫలితం అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేదు. జ్ఞాననిష్టాయ దేయాని, పితృదేవతలకు సంబంధించిన ద్రవ్యములను ఏమని పిలుస్తారు? కవ్యములు అంటారు. దైవ సంబంధంగా దైవానికి సమర్పించే వాటిల్ని హవ్యములు అంటారు. అలా దేవతలకు సమర్పించే హవ్యాలు కానీ పితృదేవతలకు సమర్పించే కవ్యాలు కానీ జ్ఞాననిష్ఠులైన ఈ బ్రాహ్మణోత్తములను చూచి ఆ ద్రవ్యములను వారికి సమర్పించినట్లయితే అది ఉత్తమమైనటువంటి పుణ్యమునకు మార్గమవుతుంది. దైవే చ తదభావే స్యాత్. ఒకవేళ అటువంటి జ్ఞాననిష్ఠులు భక్తినిష్ఠులు దొరక్కపోతే ఆ తరువాత వరుస క్రమంలో ప్రవచననిష్ఠులు కానీ స్వాధ్యాయనిష్ఠులు కానీ తపోనిష్ఠులు కానీ ఇలా జ్ఞాననిష్ఠులు కాకుండా ఎవరు దొరికినా ఆ చక్కని బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాలు చెయ్యొచ్చని వర్ణిస్తున్నారు. దైవే పితృకార్యే త్రీన్ ఏకైకము భయత్రవా భోజయేత్ సుసమృద్ధోపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరం. దైవ సంబంధమైనటువంటి కార్యములలో ఇద్దరు బ్రాహ్మణోత్తములకు చక్కగా పూజ చేసి దాన ధర్మాదులు చెయ్యాలి, భోజనాదులు పెట్టాలి. అలాగే పితృకార్యాల్లో అయినట్లయితే పితృకార్యే త్రీన్, పితృకార్యములలో ముగ్గురు బ్రాహ్మణోత్తములకు చక్కగా దాన ధర్మాదులు చెయ్యాలి శ్రాద్ధకర్మలు ఆచరించేటప్పుడు. అలాగే చక్కని భోజనాన్ని కూడా ఇవ్వాలి. లేని పక్షంలో అయితే ఏకైకముభయత్రవా, అలా గనక లభించకపోయినట్లయితే దైవ కార్యంలోనైనా పితృకార్యంలోనైనా ఒక్కొక్కరైనా కూడా ఉండొచ్చు బ్రాహ్మణోత్తములు. వారికి పూజ చెయ్యాలి, వారిని సంతుష్టిపరచాలి. భోజయేత్ సుసమృద్ధోపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరం. మన దగ్గర ధన సంపదలు ఎక్కువగా ఉన్నాయి కదా అని మితిమీరి శ్రాద్ధ కర్మలలో ఎక్కువగా
అనేక మందిని ఆహ్వానించి వాళ్ళందరికీ సపర్యలు చేయాలి, వాళ్ళందరికీ అన్నీ అందించాలి అనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఎందువల్ల ఇలా చెబుతున్నారు? ఎంతోమంది వస్తే విశేషమే కదా అంటే నిజమే. నిజంగా అంత ద్రవ్యం ఉండి శ్రద్ధ తగ్గకపోతే తప్పనిసరిగా చెయ్యొచ్చు. కాకపోతే ఆ వ్యక్తులు పెరిగే కొరిది ద్రవ్యాలు కూడా సమకూర్చుకోవలసిన సందర్భం వస్తుంది. అలాగే శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అంటారు. ఆ శ్రద్ధ తగ్గి వేరే విషయాల మీదకి వెళ్ళే ప్రమాదం ఉంది. అసలు విషయంలో శ్రద్ధ తగ్గిపోతుంది. కాబట్టి ఎంత ధనమున్నా యోగ్యత ప్రకారం జాగ్రత్తగా ఆ కార్యాన్ని నిర్వహించుకోవాలి, కానీ విస్తృతి చేసుకోవద్దు అని సూచన చేస్తున్నారు. దేశకాలోచిత శ్రద్ధ ద్రవ్య పాత్రార్హణాని చ సమ్యక్ భవంతి నైతాని విస్తరాత్ స్వజనార్పణాత్. ఎంతోమంది స్వజనులు తన వాళ్ళైనటువంటి బంధువులందరూ వస్తారు. వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయాలి. ఆ ప్రదేశానికి కాలానికి ఉచితమైనటువంటి చక్కని ద్రవ్యాలు కావాలి, అలాగే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధగా చేస్తేనే కదా పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభించేది, వాళ్ళు సంతుష్టి చెందేది. ఆ శ్రద్ధ లేకపోతే ఈ ద్రవ్యాలు ఎన్నున్నా ఎంతమందిని పిలిచినా అదంతా కూడా వ్యర్థమే అయిపోతుంది. అలాగే ద్రవ్యపాత్ర అర్హణానిచ, తగినటువంటి అర్హత కలిగిన వాళ్ళు దొరకాలి. అర్హత కలిగినటువంటి యోగ్యులు దొరకాలి దాన ధర్మాదులకు అంటే అది చాలా కష్టమైన విషయం. అందువల్ల ఆటే విస్తృతి చేసుకోకుండా, ధర్మానికి వ్యతిరేకం కాకుండా శ్రద్ధగా ఏ విధంగానైతే మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతామో అంతవరకు చక్కగా నిర్వహించాలి అని చెబుతున్నారు. లేకపోతే వాళ్ళు వచ్చి తిన్నారో లేదో, వీళ్ళకి అందిందో లేదో, ఇలాంటి ఆలోచనలతో అసలు పని మీద శ్రద్ధ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దేశే కాలే చ సంప్రాప్తే మున్యన్నం హరిదైవతం శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామదుఘక్షయం. సరైన ప్రదేశంలో, పవిత్రమైనటువంటి ప్రదేశంలో, తగిన సమయంలో మున్యన్నం. మున్యన్నం అంటే మునులు స్వీకరించేటువంటి కందమూల ఫలాలు, అలాగే వ్రీహి మొదలైనటువంటి ధాన్యాలు, వీటిల్ని చక్కగా యోగ్యత కలిగినటువంటి వారికి గనక సమర్పించినట్లయితే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం అనేది చెప్పటానికి అలవి కాదు, అక్షయమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. కానీ ఇచ్చేటువంటిది శ్రద్ధయా విధివత్, శాస్త్ర ప్రకారము ఎలా నిర్ణయింపబడి ఉందో అలా శ్రద్ధతో ఇవ్వాలి. విసుగుతోనో బద్ధకంతోనో ఈ కార్యక్రమం ఎప్పుడైపోతుందో అనేటువంటి భావనతో, అలసత్వంతో చెయ్యకూడదు. ఓపిగ్గా జాగ్రత్తగా చెయ్యాలి. అంత జాగ్రత్తగా చెయ్యాలి కాబట్టే లేనిపోని విస్తృతిని పెంచుకోకుండా పరిమితంగా శాస్త్రబద్ధంగా చేయమని చెబుతున్నారు. ఆ ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని కూడా హరిదైవతం, శ్రీమన్నారాయణమూర్తికి నివేదన చేసినటువంటి ఆ ద్రవ్యాన్ని, ఆ పదార్థాన్ని తరువాత ఉత్తములైనటువంటి పాత్రులైనటువంటి వారికి సమర్పించాలని చెబుతున్నారు. దేవర్షి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ అన్నం సంవిభజన్ పశ్యేత్ సర్వం తత్పురుషాత్మకం. దేవతలకు, అలాగే ఋషులకు, పితృదేవతలకు, సమస్తమైన ప్రాణులకు, తనకు, తన బంధువులకు ఉన్నటువంటి వాటిల్ని చక్కగా విభాగం చేసి ఆయా యోగ్యతల్ని బట్టి వారికి నివేదన చేయటం, అర్పించడం చెయ్యాలి. ఎందువల్లంటే ఈ చెప్పబడిన వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే. సర్వం తత్పురుషాత్మకం పశ్యేత్, అంతా పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి లేదు అన్నట్లుగా దృష్టి ఉండాలి. ఆ దృష్టి లేకుండా ఎంత శ్రద్ధగా చేసినా కూడా అది వ్యర్థమే. అంతటా పరమాత్ముడున్నాడనే భావన ముఖ్యం. న దద్యాదామిషం శ్రాద్ధే నచాద్యాత్ ధర్మతత్వవిత్ మున్యన్నైః స్యాత్ పరా ప్రీతిః యథా న పశుహింసయ. శ్రాద్ధం చేసేటప్పుడు అక్కడ సమర్పించేటువంటి ద్రవ్యాల్లో మాంసాహారం ఉండకూడదు. కేవలము మున్యన్నమే ఉండాలి, అంటే సాత్వికమైనటువంటి ఆహారమే ఉండాలి. దుంపలు కానీ, ఫలాలు కానీ, తదితరమైనటువంటి శాకాహారం ఏదైతే నిర్దేశింపబడిందో ఆ కాలానికి యోగ్యంగా పెద్దలు నిశ్చయించారో అవి మాత్రమే ఉంచాలి తప్ప మాంసాహారాన్ని ఇవ్వకూడదు. మున్యన్నైః స్యాత్ పరా ప్రీతిః. ఆ మునులకు సంబంధించిన సాత్వికాహారంతోనే పరిపూర్ణమైనటువంటి తృప్తి కలుగుతుంది పరమాత్మకైనా పితృదేవతలకైనా. యథా న పశుహింసయ,
పశువులను హింసించటం చేత ఆ తృప్తి కలగదు అని స్పష్టంగా చెబుతూ, నైతాదృశ పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్చతాం న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయజస్యః. ఇంకా ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రధానంగా చెబుతున్నారు. మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, దేహంతో కానీ ప్రాణుల యందు ఏ విధమైన అపకారము జరగకుండా చూసుకోవాలి. ఏ ప్రాణికి ఈ త్రికరణముల ద్వారా ఏ విధమైన అపకారము జరగకూడదు. నిజమైనటువంటి ధర్మాన్ని కోరుకునేటువంటి పండితుడైనటువంటి వాడు, నిజమైన ధర్మం తెలిసినటువంటి వాడు ఈ విధంగా ఎవరిని హింస పెట్టడు. నైతాదృశ పరో ధర్మ, ఇంతకంటే వేరొక ధర్మమే లేదు. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సమస్తమైనటువంటి ప్రాణులను హింసించకుండా ఉండేటువంటి మానసిక స్థితి ఉంటూ ఈ సత్కార్యములు ఆచరించినట్లయితే అప్పుడు అది భగవద్ అనుగ్రహానికి పాత్రమవుతుంది. ఏకే కర్మమయాన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞవిత్తమాః ఆత్మసంయమనే అనీహాః జుహ్వతి జ్ఞానదీపితే. కామ్యకర్మల కోసం యజ్ఞయాగాదులు, కామ్యమైనటువంటి దృష్టితో యజ్ఞయాగాదులు గనక నిర్వహించి తద్వారా ఏదో పొందాలి అనే భావన ఉన్నట్లయితే అవి అంత సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇవ్వవు. నిజంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఈ కామ్య కర్మలనన్నీ చేయటం మానివేసి నిజమైన జ్ఞానంతో లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తూ ఆ పరమాత్మకే సమస్తమైనటువంటి హవిస్సుని సమర్పిస్తున్నట్లుగా భావన చేస్తూ మానసికమైనటువంటి యజ్ఞాన్ని ఆచరిస్తారు. బాహ్యమైన కామ్యములైన ఈ కోరికలతో కూడినటువంటి ఈ కర్మలను పూర్తిగా విసర్జిస్తారు. అనగా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినప్పుడే ఆ స్థితి వస్తుంది తప్ప పరిపక్వత లేకుండా కర్మలు మాత్రం విడిచిపెట్టకూడదు. అలాగని కేవలము కోరికల కోసమే ఆ కర్మలనేవి ఆచరించకూడదు. నిష్కామ ప్రవృత్తితో కర్మలను ఆచరించాలి, భగవదర్పణ బుద్ధితో చెయ్యాలి. అలా చేస్తూ చేస్తూ నెమ్మదిగా జ్ఞానం పరిపక్వత చెందిన తర్వాత పండితులైనటువంటి వాళ్ళు ఆత్మదర్శనంతో బాహ్యమైనటువంటి ఈ కర్మలను యజ్ఞయాగాదులను అన్నింటినీ కూడా ఏ కోరిక లేకుండా విసర్జిస్తారు. అది ఇక ఉత్కృష్టమైనటువంటి దశ. ద్రవ్యయజ్ఞై యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి ఏషమా కరుణో హన్యాత్ అతజ్ఞో హ్యసుతృప్ ధ్రువం. ద్రవ్యములన్నీ సమకూర్చుకుని కామ్యములను పొందటం కోసం లేదా స్వర్గాదులను సాధించటం కోసం చేసేటువంటి యజ్ఞాలు కానీ తదనుగుణంగా జరిగేటువంటి ప్రాణుల హింస కానీ ఉత్తమమైనటువంటిది కాదు. అలా చెయ్యాలనుకునేటువంటి వారిని చూచి ఆ ప్రాణులు జీవులు భయపడుతూ ఉంటాయి. వీళ్ళు మనల్ని హింసించి బాధ పెడతారు, వీళ్ళు ఇంద్రియలోలులై ఉన్నారు, వాటి తృప్తి కోసం లేకపోతే ఆ ఇంద్రియాల తృప్తి కోసం కామ్యముల కోసం వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ధర్మస్వరూపం నిజంగా వీళ్ళకి తెలియదు, వీళ్ళు దయలేని వాళ్ళు, అందువల్లే చంపుతారు అనేటువంటి భావనతో ఆ జీవులు చూస్తూ ఉంటాయిట. కాబట్టి కామ్యమైనటువంటి కర్మలను చేయటం మానేసి భగవదర్పణంగా ఆత్మయందే ఆ పరమాత్మను తలుచుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చెయ్యాలని చెబుతూ ఉన్నారు. తస్మాత్ దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్ సంతుష్టో అహరః కుర్యాత్ నిత్య నైమిత్తికీ క్రియా. అందువల్ల భగవంతుడు ఏదైతే మనకు అందిస్తున్నాడో అటువంటి సాత్వికమైన మున్యన్నములైనటువంటి కందమూలాదులతో శాకములతోనే ధర్మం తెలిసినటువంటి వాడు సంతుష్టుడై ఉంటాడు. కామ్యకర్మల కోసం హింస చెయ్యడు. అహరహ ఎప్పుడూ ఆ ఆలోచనతో ఉండడు. నిత్యకర్మలు కానీ నైమిత్తిక కర్మలు కానీ హింసను విసర్జించి అహింసా మార్గంతో మున్యన్నములతోనే తన యొక్క నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ నిజమైన గృహస్థని అనిపించుకుంటాడు. అలాగే అధర్మం యొక్క స్వరూపాన్ని వర్ణించి చెబుతున్నారు. విధర్మ పరధర్మశ్చ ఆభాస ఉపమాచల అధర్మశాఖా పంచేమా ధర్మజ్ఞ అధర్మవత్ త్యజేత్. ధర్మం నిజంగా తెలిసినటువంటి వాడు 5 విధములైన అధర్మాలను విడిచిపెట్టాలి.
అధర్మ శాఖలు అంటున్నారు. అందులో ఒకటి విధర్మం అనేది, అదొక అధర్మ స్వరూపం. పరధర్మము, ఆభాస, ఉపమ, ఛలము అని 5 రకములైనటువంటి అధర్మ స్వరూపాలని చెబుతున్నారు. వీటిల్ని నిజమైన ధర్మం తెలిసినటువంటి వాడు విడిచిపెట్టాలి. మరి వీటి అర్థాలు ఏమిటి? ధర్మబాధో విధర్మ స్యాత్, పరధర్మో అన్యచోదితః, ఉపధర్మస్తు పాఖండో దంభోవ శబ్దభిచ్చలః. ఈ అధర్మ స్వరూపాలు చెబుతున్నారు 5. ఏమిటివి అంటే విధర్మము మొదటిది. ధర్మబుద్ధ్యాపి స్వధర్మబాధ, నేను ధర్మాన్నే ఆచరిస్తున్నానని అనుకుంటూ స్వధర్మానికి బాధ కలిగేటువంటి పని చేసినట్లయితే అది విధర్మం అవుతుంది. కాబట్టి స్వధర్మానికి హాని కలిగేది ధర్మం అనిపించినా దాన్ని చేయకూడదు. అలాగే పరధర్మము, పరధర్మం అనేది కూడా మరొక అధర్మ స్వరూపమే. ఇతరుల యొక్క ధర్మాన్ని, పరధర్మో భయావహ అని పరమాత్మ చెప్పినట్లుగా ఇతరుల యొక్క ధర్మాన్ని ఆచరించటం కూడా అది అధర్మమే. ఇకపోతే ఉపధర్మము అనగా పాఖండ ధర్మం అని చెబుతున్నారు. దేవుడు లేడు, ఏమీ లేదు, ఈ రకమైనటువంటి వాదనలతో కూడినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఉపధర్మములు, నాస్తికవాదములని చెప్పబడుతున్నాయి. వీటిల్లే ఉపమా అని కూడా పిలుస్తారు. ఛలము, ఆ తర్వాత 4వది ఛలము. ఛలం అంటే ఉన్నటువంటి పదానికి అర్థం ఒకటైతే శాస్త్ర ప్రకారం దాన్ని విడిచిపెట్టి స్వబుద్ధితో విపరీతమైనటువంటి అర్థాన్ని చెబుతూ దాన్ని ఆచరించటం అనేది ఛలమని పిలుస్తారు. ఉదాహరణకి గోదానం చెయ్యాలి అని చెబితే గోదానం చేయమన్నారు కానీ ఎలాంటి గోవునో చెప్పలేదు కాబట్టి బాగా వృద్ధ అయిపోయినటువంటిది, దేనికి ఉపయోగపడింది, పాలు ఇవ్వలేనటువంటిది వృద్ధమైనటువంటి గోవుని తీసుకొచ్చి దానం చేస్తే సరిపోతుందిగా, అక్కడ గోవుని దానం చేయమన్నారు కానీ ఎలాంటి గోవునో చెప్పలేదుగా అని విపరీతమైన బుద్ధితో ధర్మ సూక్ష్మం అనుకుని వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఏదైతే చేస్తారో అది ఛలము. అంటే ఉన్నదానికి ఉన్న అర్థాన్ని విడిచిపెట్టి, శబ్దభిత్ దాని అర్థాన్ని విడిచిపెట్టి వేరే అర్థాన్ని తన సౌకర్యం కోసం తీసుకునేటువంటి విధానాన్ని ఛలమని పిలుస్తారు. అలాగే యస్త్విచ్ఛయా కృతః పుంభిః ఆభాసో హ్యాశ్రమాత్ పృథక్ స్వభావ విహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే. ఇంకా 5వది ఏమిటి అంటే ఆభాస అని చెబుతున్నారు. ఆభాస అంటే అర్థం ఏమిటి? తన ఆశ్రమానికి సంబంధించిన ధర్మం ఒకటి ఉంది, ఆశ్రమ ధర్మాన్ని తాను ఆచరించవలసిన దాన్ని విడిచిపెట్టి వేరే ఆశ్రమ ధర్మమే తనకు సంబంధించిందని భ్రమపడి ఆ వేరే ఆశ్రమ ధర్మాన్ని ఆచరించటాన్ని ఆభాస అంటారు. అంటే లేని దానిని ఉన్నట్లుగా భావన చేయటం, ఎండమావిలో గనక నీటిని వెతికినట్లుగా. స్వభావ విహితో ధర్మ, సహజ సిద్ధంగా మనకు ఏర్పాటు చేయబడిన ధర్మం ఏదైతే ఉందో ఆశ్రమ ధర్మం, దాన్ని ఆచరించటం వల్ల కస్యనేష్ట ప్రశాంతయే, ప్రశాంతత ఏర్పడుతుంది. మనకు సంబంధించినటువంటి దాన్ని మనదిగా భావన చేసి ఆచరించటం వల్ల ప్రశాంతత చేకూరదు అని ఆభాస అని 5వ అధర్మ స్వరూపాన్ని కూడా వర్ణించి చెప్పారు. ఈ రకంగా అధర్మ శాఖలని పిలువబడే ఈ 5ంటిని పండితుడైనటువంటి వాడు పరిత్యజించాలి. ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వాధనో ధనం అనీహా నీహమానస్య మహాహేరివ వృత్తిదా. అలాగే ధర్మార్థాలు సాధించటం కోసం అధికంగా ప్రయాసపడకూడదు. యాత్రార్థం, ఈ జీవయాత్ర కోసం ధర్మార్థముల వెంట పరిగెట్టద్దు. ధనం లేదని బాధపడకూడదు. అనీహా నీహమానస్య, ఏ కోరికలు లేకుండా ఉండడం అనేదే ఉత్తమమైనటువంటి మార్గము. దొరికిన దానితోనే తృప్తి చెందాలి. అలా ఉండడం అనేది మహాహేరివ వృత్తిదా. ధనహీనుడైనప్పటికీ కూడా ఎప్పుడైతే కోరిక లేకుండా ఉంటుందో ఆ కోరిక లేకపోవటమే ఒక ఉపాధిగా అయిపోతుంది. ఏ విధంగా ఒక కొండ చిలువ అలా పడి ఉంటుంది, తన దగ్గరకు వచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి తృప్తి పడుతూ ఉంటుంది. అలాగే ధనహీనుడు కూడా నాకు ధనం లేదని ధనం వెంట పరిగెత్తకుండా, కోరికల్ని పెంచుకోకుండా, దొరికిన దానితో తృప్తి పడుతూ ఉన్న చోటే ప్రశాంతంగా భగవంతుణ్ణి చింతన చేస్తూ ఉంటే అదే ఉత్తమమైనటువంటి భగవత్తత్వ దర్శన మార్గము అని వర్ణించి చెబుతున్నారు.
ఇలాంటి ధర్మాలన్నీ ఎన్నో రకాలుగా ధర్మరాజునకు సవివరంగా నారద మహర్షి అందిస్తూ ఉన్నారు. ఉత్తమమైనటువంటి గృహస్థు ఏ విధంగా పిలవబడతాడన్న విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఈ విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.